తాజా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తన ప్రతిపాదనలకు ఒప్పుకుంటే శాంతి ఉంటుందని, లేదంటే యుద్ధమే అని హమాస్కు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో వైట్ హౌస్లో సమావేశమైన ట్రంప్ గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి శాంతిని నెలకొల్పే దిశగా నేతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చామన్నారు. ఇక గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని తేల్చి చెప్పారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధానికి త్వరగా తెరపడిందనే తన ఉద్దేశమన్నారు. కాగా గాజాపై ట్రంప్ ప్లాన్ను ప్రధాని మోదీ స్వాగతించారు. దీర్ఘకాలిక శాంతికి మార్గంగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. గాజాలో శాంతి స్థాపన కోసం 20 సూత్రాలతో కూడిన ఒక సమగ్ర ప్రణాళికను ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ హమాస్ ఈ ఒప్పందాన్ని తిరస్కరిస్తే వారిని నాశనం చేసే పనిని పూర్తి చేయడానికి ఇజ్రాయెల్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. ఇక ట్రంప్ ప్రతిపాదించిన ఈ ప్రణాళికకు నేతన్యాహు కూడా మద్దతు ప్రకటించారు. ఈ ప్లాన్ తమ యుద్ధ లక్ష్యాలను సాధిస్తుందన్నారు. అయితే హమాస్ ఒప్పుకోకపోతే మాత్రం మత పనిని పూర్తి చేస్తామంటూ నేతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. కాగా ట్రంప్ ఈ ప్రణాళికకు ప్రకటించడానికి ముందు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన పాలస్తీనా ప్రతినిధి రియాద్ మన్సూర్ ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.